సుసంపన్నమైన ప్రాచీన నాగరికతకు కేర్ ఆఫ్ ఈజిప్టు. కాలగర్భంలో కలిసిపోయిన ఆ నాగరికత ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈజిప్టు పేరు చెప్పగానే గుర్తొచ్చేవి పిరమిడ్లు, అందులో భద్రపరిచిన మమ్మీలు. అలాంటి ఓ మమ్మీని వెలికి తీసినప్పుడు కొంతమంది శాపానికి గురయ్యారని, వాళ్ళంతా చనిపోయారని చెబుతారు. ఇంతకీ వాళ్ళ మరణానికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉంది. ప్రాచీన నాగరికత వెలసిల్లిన ప్రాంతం ఈజిప్టులో పురావస్తు శాఖ నిత్య అన్వేషణ. కైరోలో 100 ఏళ్ల కింద బయటపడ్డ మమ్మీ 1922లో వెలుగులోకి. టుటంఖమున్ రాజు సమాధి. తవ్వకాలతో సంబంధమున్న 7 దుర్మరణం. వేరు కారణాలతో చనిపోయిన 7 మరణాలకు ఈజిప్టు మమ్మీ శాపమే కారణమా? సమాధిలోని శక్తే వాళ్లను నిజంగా చంపిందా? పిరమిడ్ను తవ్విన వాళ్లకు శాపం తప్పదా? ఒకరి తరువాత మరొకరు 7 ఎలా చనిపోయారు? 100 ఏళ్లుగా అంతు చిక్కని మరణాలకు కారణాలేంటి? గుప్త నిధుల కోసం తవ్వకాలు, వాటిని వెలికి తీసేందుకు నరబలులు జరగటం, ఇవన్నీ తరచూ మనం వార్తల్లో చూస్తుంటాం. నరబలి ఇవ్వకపోతే నిధిని తీసుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే మూఢనమ్మకాల గురించి కూడా వింటుంటాం. గుప్త నిధిని భద్రపరిచిన చోట సమాధులలో అతీంద్రియ శక్తులు ఉంటాయని, వాటిని తవ్వితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ప్రాచీన చరిత్రకు నిలయమైన ఈజిప్టులో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. ఈజిప్టులోని టుటంఖమున్ చక్రవర్తికి చెందిన మమ్మీని వెలికితీసిన వాళ్లలో కూడా 7 వ్యక్తులు వివిధ కారణాలతో అకస్మాత్తుగా మరణించారు. మమ్మీకి నిద్రాభంగం కలిగిస్తే అది శపిస్తుందని అప్పటి ప్రజల నమ్మకం. ఈజిప్టు వాసులకు పునర్జన్మ, మరణం అనంతరం జీవితంపై అంతులేని విశ్వాసం. అందుకే వ్యక్తి మరణించినా వారు తిరిగి లేస్తారని భావించేవారు. అందుకే వారి శరీరాలు పాడవకుండా జాగ్రత్తగా ఖననం చేసేవారు. చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణమొస్తే అతనికి ఉపయోగపడేలా కావలసిన పాత్రలు, వస్తువులను సమాధిలో ఉంచేవారు. చనిపోయింది రాజులైతే వారికి తోడుగా పనివాళ్లను కూడా బతికుండగానే మమ్మీలుగా మార్చేవారు. ఈజిప్టు రాజులు, రాణులు, ప్రముఖుల శవాలను భద్రపరిచిన సమాధులకే మరో పేరు పిరమిడ్లు. ఈ పిరమిడ్ల మీద రకరకాల కథలు ఉన్నాయి. అయితే సరిగ్గా 100 ఏళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఓ పిరమిడ్ను తెరిచినప్పుడు బయటపడిన మమ్మీ శాపం పెట్టిందని, ఆ శాపానికి 7 బలయ్యారనే కథ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఈజిప్టును పాలించిన చక్రవర్తి టుటంఖమున్కు కూడా పిరమిడ్ను నిర్మించారు. వారి ఆచారాల ప్రకారం అతనికి ఇష్టమైన వస్తువులు, కళాఖండాలు, బంగారంతో పొదిగిన ఆభరణాలు అతనితో పాటే సమాధిలో పెట్టారు. అంతేకాదు, సమాధిలో ఆయన తినడానికి వీలుగా బంగారు, వెండితో చేసిన పాత్రలను కూడా ఉంచారు. టుటంఖమున్ సమాధిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని అక్కడి ప్రజలందరికీ తెలిసినప్పటికీ దాన్ని ఎవ్వరూ తెరిచేందుకు సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సమాధిని తెరిస్తే తాము శాపానికి గురై అకాల మరణం చెందుతామని వారి భయం. అయితే సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1922 నవంబర్లో బ్రిటన్కు చెందిన పురావస్తు శాఖ ఈజిప్టులో చేసిన పరిశోధనల్లో ఓ రహస్య సొరంగం బయటపడింది. అందులో కనిపించిన మెట్ల మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్లిన వారికి పెద్ద పిరమిడ్ కనిపించింది. నవంబర్ 4న ప్రారంభించిన తవ్వకం నవంబర్ 29కి ముగిసింది. ఆ పిరమిడ్లో ఓ ఈజిప్టు మమ్మీ కనిపించింది. ఆ తరువాత మిగిలిన ప్రాంతాన్ని అన్వేషించేందుకు అనుమతులు రావడానికి 6 నెలల సమయం పట్టింది. 1923లో బ్రిటిష్ ఆర్కియలాజికల్ సంస్థకు చెందిన లార్డ్ కార్న్వాన్, హోవర్డ్ కార్టర్లు టుటంఖమున్ సమాధి తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జార్జ్ హెబర్ట్ నిధులు సమకూర్చారు. సమాధి తెరిస్తే శాపానికి గురవుతారని స్థానికులు ఎంత వారించినప్పటికీ వారి ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. ఇలాంటి మూఢ విశ్వాసాలను తామే మాత్రం లెక్క చెయ్యమన్నారు. కార్నర్వాన్ ఆధ్వర్యంలో సమాధిని తెరిచారు.
అయితే సమాధిని తెరిచిన నెల రోజులకు ఒకరోజు ఉదయం పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైన కార్నర్వాన్ అకస్మాత్తుగా చనిపోయాడు. అంతకుముందు కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడిన కార్నర్వాన్ చికిత్స పొందుతూ మరణించాడు. ఇలా ఆ సమాధి తెరిచినప్పుడు ఉన్న వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు మరణించడం మొదలైంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు అనారోగ్య కారణాలతో, ఇంకొకరు తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఇలా ఒకరి తరువాత ఒకరు మరణిస్తుంటే ఆ సమాధిని తెరవడం వల్లనే శాపానికి గురై మరణించారని ప్రచారం మొదలైంది. స్థానికంగా ఉన్న మీడియా కూడా సమాధిలో ఉన్న శక్తే వీరిని శపించిందని కథనాలు రాసింది. కార్నర్ మరణం ఒక్కటే కాదు, ఆ సమాధి అన్వేషణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ మరణిస్తారనుకున్నారు స్థానికులు. సమాధి తెరిచేందుకు సహకరించిన వ్యక్తులు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో ఈ పుకార్లు మరింత షికారు చేశాయి. మరి వారి మరణానికి కారణాలేంటి? నిజంగా సమాధిలోని శక్తి వారిని చంపిందా, లేక మరేదైనా కారణాలతో చనిపోయారా అన్న విషయాలు ఈ రోజు వరకు తేలలేదు. ఈజిప్టు మమ్మీ సమాధిని ఓపెన్ చేశాక అసలేం జరిగింది? నిజంగానే దాన్ని తెరిచిన వాళ్ళు, అందుకు సహకరించిన వారు కూడా శాపానికి గురయ్యారా? ఒకరి తర్వాత మరొకరు అంతా ఎలా చనిపోయారు? ఏదైనా వ్యాధి సోకిందా, లేదంటే మమ్మీ పెట్టిన శాపమే వాళ్ళని వెంటాడిందా? అసలు సమాధిని తవ్విన ఆ 7గురు ఎలా చనిపోయారు? ఈజిప్టు మమ్మీల సమాధులను తెరిస్తే ప్రమాదం తప్పదా? ఈజిప్టు ప్రజల విశ్వాసమే నిజమైందా? జనం నమ్మకాలను పట్టించుకోని పురావస్తు పరిశోధకులు నెల రోజులు శ్రమించి పిరమిడ్ గుర్తింపు, తవ్వకాల కోసం ఆర్కియాలజీకి విన్నపం, 6 నెలల తరువాత వచ్చిన అనుమతులు. మార్చిలో మమ్మీ సమాధిని తెరిచారు. నెల రోజులకే పరిశోధకుల బృందంలో ఒకరు మృతి. 5 ఏళ్లలో పరిశోధనతో సంబంధమున్న 7గురు మృతి. ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే నాగరికత ఈజిప్షియన్ల సొంతం. వేల సంవత్సరాల క్రితమే పిరమిడ్ల నిర్మాణంలో చూపిన నైపుణ్యం ఇప్పటికీ అబ్బురపరుస్తోంది. ఆ చరిత్ర వెనక మూఢనమ్మకాల మరకలు కూడా ఉన్నాయి. అదే మమ్మీల వెనుక ఉన్న శాపాల కథ. పిరమిడ్లలో భద్రపరిచిన మమ్మీల శవపేటికలు తెరిస్తే శాపం వెంటాడుతుందని నమ్మకం. అయితే ఆ నమ్మకాలను పట్టించుకోకుండా చేసిన ఓ పరిశోధన ప్రపంచమంతా అటువైపు చూసేలా చేసింది. అదే టుటంఖమున్ చక్రవర్తి కోసం కట్టిన పిరమిడ్. టుటంఖమున్ చక్రవర్తి క్రీస్తు పూర్వం 1332 నుంచి 1322 వరకు పరిపాలించాడు. అతడెలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. అదొక మిస్టరీ. 1922లో ఈ పిరమిడ్ కోసం తవ్వకాలు ప్రారంభించి 1923 మార్చి నాటికి పిరమిడ్లో మమ్మీ ఉన్న శవపేటికను ఓపెన్ చేశారు. కానీ ఈ ఘటన జరిగిన నెల రోజులకే పురావస్తు పరిశోధకుల బృందంలో ఒకరైన లార్డ్ కార్నర్వాన్ ఏప్రిల్ 5న చనిపోయాడు. సమాధిని తెరిచిన నెల రోజులకు ఒకరోజు ఉదయం కార్నర్వాన్ గడ్డం గీసుకుంటుండగా అతని చెంపపై దోమ కుట్టింది. అది ఇన్ఫెక్షన్ గా మారడంతో ఆస్పత్రికి వెళ్లారు. ఆయన ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తం కుళ్ళిపోయి కార్నర్వాన్ మరణించాడు. వాస్తవానికి లార్డ్ కార్నర్వాన్ చనిపోయినప్పుడు ఎవ్వరూ అతడు మమ్మీ శాపం వల్ల చనిపోయాడని అనుకోలేదు. తరువాత కొద్ది రోజులకు మే 16న ఫ్రాన్స్లో జార్జ్ జేగోల్డ్ అనే అతను హఠాత్తుగా మరణించాడు. అతడొక ఫైనాన్షియర్. టుటంఖమున్ మమ్మీ శవపేటిక తెరిచారన్న వార్త తెలిసి ఈజిప్టు వెళ్లి చూసి వచ్చాక అతడి మరణం సంభవించడంతో మమ్మీ శపిస్తోందన్న అనుమానం ఎక్కువైంది. అంటే శవపేటికను తెరిచిన వాళ్లనే కాదు, అందుకు సహకరించిన వాళ్లను, అందుకు ఉత్సాహం చూపించిన ప్రముఖులను కూడా మమ్మీ వదల్లేదనే ప్రచారం మొదలైంది. టుటంఖమున్ మమ్మీ శాపానికి గురైన 3వ వ్యక్తి ప్రిన్స్ అలీ కామెల్ ఫామీబే. ఈయన ఈజిప్టు రాకుమారుడు. అతడి భార్య మేరీ మార్గరెట్ మొదటి భర్తకు విడాకులిచ్చాక ఇతణ్ణి చేసుకుంది. దంపతులిద్దరూ లండన్లో ఉన్నప్పుడు మాటా వచ్చి పిస్టల్తో అతడిని కాల్చి చంపేసింది మేరీ మార్గరెట్. ఈ హత్య జూలై 9న జరిగింది.
అంతకుముందే ప్రిన్స్ ఫామీబే టుటంఖమున్ సమాధిని సందర్శించి వచ్చాడు. అక్కడ జరుగుతున్న తవ్వకం పనులను పర్యవేక్షించి వచ్చాడు. అందుకే మమ్మీ శాపం అతన్ని కూడా వదల్లేదంటారు. శాపానికి గురైన 4వ వ్యక్తి ఆబ్రే హెర్బెట్. ఈయన బ్రిటిష్ దౌత్యాధికారి, ట్రావెలర్. అంతకన్నా కూడా మొదటి శాపగ్రస్తుడు కార్నర్వాన్కు కజిన్. ఎప్పుడూ దేశాలు తిరుగుతుంటాడు. టుటంఖమున్ సమాధిని చూసి వచ్చిన కొద్ది రోజులకే జబ్బున పడ్డాడు. చూపు మందగించింది. చికిత్స చేస్తుంటే వికటించి రక్తానికి ఇన్ఫెక్షన్ సోకింది. ముగ్గురు చనిపోయిన ఏడాదే ఈయన చనిపోయాడు. కార్నర్వాన్ శాపమే ఆయన కజిన్ను కూడా వెంటాడిందని చెబుతారు. 5వ వ్యక్తి సర్ ఆర్చిబాల్డ్ డగ్లస్ రీడ్. ఇతను రేడియాలజిస్టు. టుటంఖమున్ మమ్మీకి ఎక్స్రే తీసింది ఇతనే. తరువాత ఇతడికి తెలియని అనారోగ్యమేదో పట్టుకుంది. 1924 జనవరి 15న చనిపోయాడు. ఆర్చిబాల్డ్ మమ్మీ పరిశోధనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. అందుకే శాపానికి గురయ్యాడని స్థానికులు చెప్పుకున్నారు. ఆ తరువాత టుటంఖమున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని కలియదిరిగిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ కూడా కొన్నాళ్లకే చనిపోయాడు. ఈ సైడాన్ గవర్నర్ జనరల్ 1924 నవంబర్ 19న కారులో కైరోకు ప్రయాణిస్తుండగా అగంతకులు రివాల్వర్తో కాల్చి చంపారు. ఇక 7వ వ్యక్తి బ్రిటిష్ ఈజిప్టాలజిస్టు ఏసీ మేస్. టుటంఖమున్ సమాధిని తవ్విన హోవార్డ్ కార్టర్ బృందంలో సభ్యుడు ఏసీ మేస్. టుటంఖమున్ సమాధిని తవ్వేటప్పుడు తను ఒక చెయ్యి వేశాడు. మేస్కి వెంటనే ఏమీ కాలేదు. కానీ పరిశోధనలు చేస్తున్నప్పుడు చేతికి అంటుకున్న ఆర్సెనిక్ మూలకాలు క్రమంగా అతడిలో చొరబడి 1928లో అతడి ప్రాణం తీశాయి. అయితే శాస్త్రీయ కారణాలు ఉన్నా అతన్ని మమ్మీ శాపమే వెంటాడిందని, అందుకే శవపేటికలో ఉన్న ఆర్సెనిక్ మూలకాలు చంపేశాయని చెప్పారు. వీళ్లే కాదు, ఈజిప్టు మమ్మీని తెరిచేందుకు సహకరించిన ఇంకా కొంతమంది కూడా ఆ తరువాతి కాలంలో చనిపోయినట్టు చెబుతారు. అయితే ఇలా ఒకరి తరువాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. నిజంగా సమాధిలో ఉన్న శక్తి శపించడం మూలాన వారు మరణించారా, లేదా మరేదైనా కారణాలతో మరణించారా అని అధ్యయనం సాగించారు. దానికి వారు కొన్ని కారణాలను ఉదహరించారు. సమాధిని ఇతరులెవరూ తెరవకుండా ఉండేందుకు ఆ శవపేటికల గోడలకు గుర్తు తెలియని విషాన్ని పూసి ఉంటారన్నది కొందరి విశ్లేషణ. లేదా వేల ఏళ్లుగా సమాధి గోడలపై ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా వారి చేతుల ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడి ఉంటారని మరికొందరు వివరించారు. అంతేకాదు, అక్కడున్న వ్యక్తులకు ఇదివరకు వివిధ అనారోగ్య సమస్యలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అవన్నీ సహజ మరణాలేనని, శాపంతో సంబంధం లేదని చెప్పారు. అయితే ఈ పరిశోధనలో కీలకంగా ఉన్న హోవార్డ్ కార్టర్ను మాత్రం ఆరోగ్యంగా ఉండడం ఈ వాదనలకు బలం చేకూర్చింది. సమాధిని తెరిచిన తరువాత తొలిసారి అందులోకి దిగిన హోవార్డ్ కార్టర్ మాత్రం 10 సంవత్సరాలకు పైగా జీవించడం విశేషం. 1939లో అతను వృద్ధాప్య కారణాలతో చనిపోయాడు. మరి శాపం అతన్ని ఎందుకు వదిలేసింది అని ప్రశ్నిస్తారు హేతువాదులు. కానీ స్థానికులు మాత్రం మమ్మీలు శపిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ మరణాలన్నీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. మిస్టరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈజిప్టు మమ్మీలను ఎలా భద్రపరుస్తారు? వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఏం చేస్తారు? మమ్మీలకు మళ్ళీ నిజంగానే ప్రాణం వస్తుందా? పిరమిడ్లలో విలువైన ఖజానా భద్రపరచడం వెనుక అసలు కారణం ఏంటి? చనిపోయిన వారిని స్వర్గానికి పంపేందుకు అలా మమ్మీలుగా మార్చి భద్రపరుస్తారా? ప్రపంచ 7 వింతల్లో ఒకటి ఈజిప్టు పిరమిడ్లు. పిరమిడ్లలో రాజులు, రాణుల శవపేటికలు. శవాలను భద్రపరచడం అక్కడ ఆచారం. వేల ఏళ్లుగా భద్రపరుస్తున్న మమ్మీలు. చనిపోయిన వాళ్లు తిరిగొస్తారని నమ్మకమా? మమ్మీల పక్కన వాళ్లు వాడిన వస్తువుల ఖననం. శవాలపై పొరలు పొరలుగా రసాయనాల లేపనం. శవానికి గుడ్డలు చుట్టి శవపేటికలో భద్రపరుస్తారు. ఈజిప్టులో వేల ఏళ్ల క్రితమే ఆధునిక నాగరికత వెలసిల్లిన ఆనవాలు ఉన్నాయి.
ఆధునిక ప్రపంచం వాడుతున్న అనేక వస్తువులను ఈజిప్షియన్లు వేల సంవత్సరాల క్రితమే వాడారు. గోడలు, వంటశాలలు, సమాధులు, పనిముట్లు, ఉంగరాలు, రంగులు వేసిన కుండలు, ఇలా ఎన్నో వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా దొరికాయి. అంతేకాదు పిరమిడ్లలో కూడా చాలా పెయింటింగ్స్ కనిపిస్తాయి. అందులో అప్పటి రాజులు, రాణుల వస్త్రధారణ, ఆభరణాలకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. అయితే ఫారోల పాలనా కాలంలో రాజులు తమను తాము దైవాంశ సంభూతులుగా భావించేవారు. అందుకే చనిపోయిన తరువాత సాధారణ మనుషుల్లా కాకుండా తాము స్వర్గానికి వెళతామని విశ్వసించేవాళ్లు. అందుకే చనిపోయిన వారిని మమ్మీలుగా మార్చి శవపేటికలో భద్రపరచడంతో పాటు ఆ సమాధి ఆధారంగా భారీగా నిర్మాణాలు చేపట్టేవారు. వేల సంవత్సరాలైనా ఇప్పటికీ చాలా పిరమిడ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. చనిపోయిన రాజులను మమ్మీలుగా మార్చేందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. సుమారు 2 నెలల పాటు శ్రమించి శవాలను మమ్మీలుగా మారుస్తారు. మమ్మిఫికేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంది. డెడ్ బాడీ మొత్తాన్ని గుడ్డలో చుట్టెయ్యరు. కాలేయం, పేగులు, ఊపిరితిత్తులు వేరుగా తీసి క్యానోపిన్ అనే జార్లలో ఉంచుతారు. పెద్ద మమ్మీని శుద్ధి చేసి అవి పాడవకుండా పొరలుగా రసాయనాలు పూస్తారు. పైన గుడ్డలు చుడతారు. ముఖ్యంగా మరణించిన రాజవంశీయులు, సంపన్న ఈజిప్షియన్ల శవాలు కుళ్ళిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులు అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. చనిపోయిన రాజవంశీయులు లేదా సంపన్నులను మమ్మీగా తయారు చేయడానికి మొదటగా విస్కింగ్ అనే పద్ధతి ద్వారా చనిపోయిన వ్యక్తి మెదడును ద్రవరూపంలోకి మార్చి ఆ తరువాత ఆ ద్రవాన్ని పుర్రె నుంచి తొలగిస్తూనే శరీరం నుంచి ఊపిరితిత్తులు, కాలేయం, పేగులను తొలగించేవారు. ఇక శరీరం నుంచి చెమ్మను తొలగించడానికి బాడీని సహజమైన ఉప్పులో ఉంచడం, బ్యాక్టీరియాను చంపడానికి బుల్ రషస్ అనే మొక్క వేరు నుంచి సేకరించిన తైలం, తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజ సిద్ధ జిగురు, దేవదారు వృక్షం నుంచి సేకరించిన జిగురులతో పాటు పరిమళ ద్రవ్యాల పూతను శరీరానికి పట్టించడం, ప్రత్యేకమైన నారతో శరీరాన్ని పూర్తిగా చుట్టేసి శరీరం గట్టిపడేలా 15 రోజుల పాటు ఆరబెట్టి చివరకు వస్త్రాన్ని చుట్టెయ్యడం వంటివి చేసేవారు. ఇలా మృత కళేబరాన్ని పరిరక్షించే ప్రక్రియకు 70 రోజులు పట్టేది. భారీ పిరమిడ్ల నిర్మాణాలకు 100 ఏండ్లు కూడా పట్టేది. 200 ఏళ్ల పాటు కట్టిన పిరమిడ్లు కూడా ఉన్నాయి. ఈ పిరమిడ్లు చంద్రుని మీద నుంచి కూడా కనిపిస్తాయని చెబుతారు. అంతేకాదు ఇజ్రాయెల్ దేశంలోని పర్వతాలపై నుంచి కూడా ఆ కాలంలో పిరమిడ్లు కనిపించేవని చెబుతారు. అంతేకాదు బయట వాతావరణం ఎంత వేడిగా చల్లగా ఉన్నప్పటికీ పిరమిడ్ల లోపల ఎప్పుడూ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా నిర్మాణాలు జరిగాయి. అంటే పిరమిడ్లలోని మమ్మీలు పాడైపోకుండా అప్పట్లో అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. అయితే పిరమిడ్ల నిర్మాణం మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. వేల టన్నుల బరువైన రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లేవారు? అంత ఖచ్చితంగా పిరమిడ్ల నిర్మాణం ముక్కోణ ఆకృతిలో ఎలా నిర్మించారంటే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎన్ని భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చినా పిరమిడ్లు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ఆయా నిర్మాణాలలో వాడిన పదార్థమే అంటారు. అయితే రాయి కంటే మన్నికైన ఆ పదార్థం ఏంటో ఇప్పటికీ సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. అందుకే ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలవగలిగాయి ఈజిప్టు పిరమిడ్లు. ఇది ఈ వారం మిస్టరీ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.